కూడా ఏదో చెప్పాలంటామంటే అక్కడ ఉంటున్నాను. అందరికీ వందనాలు. ఎందుకు చేయకపోయింది చూడ కాబట్టి వాళ్ళు నవ్వారు. ఈ సంవత్సరం ఈబీఎస్ చాలా మంచిగా ఎక్కడా శత్రువు పని చేయకుండా ఎవరు వంతులో వాళ్ళు నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు కదా అందరికీ. అందుకని మీకు అందరికీ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు నా స్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి మిమ్మల్ని బట్టి. తర్వాత అక్కలు మన మధ్యకు వచ్చారు కదా, వారిని బట్టి మనం అందరం చాలా నేర్చుకున్నాం. కొంతమంది సిస్టర్స్ అన్నారు ఈసారి ఈబీఎస్కి సీరాలు వెళ్దాము. ఎందుకు వైట్ శారీస్ వేస్తాం. అందరికి అనిపించిందా అనిపించలేదు? వైట్ శారీ పరిచర్య చేసే వాళ్ళకి రాజు ఘనత కదా. ఆ మాట అన్నారు. రెండో మాట ఏంటి, అక్కడ చాలా ఆత్మీయులు అన్నారు. ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళ ముందు నేను పోగొట్టం కాదు, కానీ ఒకసారి ఒక సిస్టర్ ఈబీఎస్కి వచ్చింది. పాటలు పాడుతానే ఆ చేతులు గాజులు మర్చిపోయిందంట. ఏం మర్చిపోయింది? మేము అప్పుడు చాలా నొచ్చుకున్నాం. అక్కడి నుంచి దిగొచ్చి మళ్ళీ గాజులు వేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం చేసింది, పాటలు పాడింది. ఆమె గురించి చాలా బాధపడ్డాను. తర్వాత కొంతమంది వచ్చారు, కొన్ని రకాలు. ఒక ఆమె వచ్చింది, సేవకుడు కుమార్తె. ఆమె కొబ్బరి బొండాలు మేము నీళ్ళు అందించడానికి ఏం చేసామంటే రూమ్లో కొబ్బరికాయలు తెచ్చేసామమ్మా, మీరు కొట్టుకొని మీరు తాగండి. ఇంకా మా వాళ్ళు కాదు, ఎందుకంటే మనకి అన్ని పనులు ఉంటాయి కదా అందించేసి. అయితే ఇప్పుడు అక్కళ్ళు ప్రతిరోజు మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిందాక ఏమీ ముట్టుకోరు. ఎందుకంటే వారి మనస్సంతా దేని మీద ఉంది, ప్రార్థన మీద ఉంది. మేము కొంతమంది ఎప్పుడో నుంచి వచ్చిన వాళ్ళ సిస్టర్స్ని చూసాము, లెసన్ వెళ్ళి పడతారు, వీళ్ళు ఇంకా స్నానం కూడా చేయరు. కొంతమంది ఎన్ని సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఇక్కడ వెళ్ళి పడతారు, వాళ్ళు స్నానం చేయరు. ఎంత బాధేస్తుందో, నొచ్చుకునే వాళ్ళని. ఏంటి వీళ్ళు పరిచర్యకి వచ్చి ఇట్లా ఉండేవాళ్ళని. అప్పుడు ఒక అరగంట ముందే వెళ్ళి ఇద్దరు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు మనకి చాలా మాదిరి. వాళ్ళని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే అన్నిటిలో ఆత్మీయంగా ఎదగాలనేది మనం నేర్చుకున్నాం. అందుకని మీకు చెప్పాలని నా హృదయంలో ఎందుకు మధ్యాహ్నమే పొంగింది. ఎప్పుడు నేను చెప్పాలని ఆశపడను. అందరూ పరిచర్య చేసినందుకు మీ అందరికీ వందనాలు. మంచిగా భోంచేయండి. మళ్ళీ సంవత్సరానికి దేవుని సన్నిధిలో మనం పిల్లలను సంపాదించుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నాకు ఈబీఎస్ దగ్గరికి వస్తా ఉంది, మనసులో ఒకదాన్ని బాధ. అంతా కూడా వాదన పెట్టుకుంటున్నాం. ఎందుకు అందరు పిల్లలను తీసుకొస్తారు, వ్యాన్లు తీసుకోపోయి తీసుకొస్తారు, నువ్వేంటి పంపించలేండి అని అంటాడు. దేవుడే చూసుకుంటాడు, దేవుడు పంపించిన పిల్లలే మనకి కాదు, నువ్వెందుకు కంగారు అవుతావు అని నా మీద కూడా మేము చేసేవాడు, కోపపడేవాడు. నాకెందుకు పిల్లలు రాలేమో, పిల్లలు తక్కువ అవుతారేమో అనేది బాధ. దేవుని దయ వల్ల దేవుడు ఆశల ప్రాణాన్ని ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆశను బట్టి దేవుడు మనకు అవసరమైన పిల్లల్ని పంపించాడు. అవసరమైన
టీచర్స్ని పంపించారు. టీచర్స్ కూడా చూడండి, ఎక్కువ లేదు తక్కువ లేదు. గ్రూప్కు సరిపోయిన టీచర్సే మనకేం చేస్తా వచ్చారు. ప్రతిరోజు సరిపోయిన వాటికే ఒక్కొక్కరు గ్రూప్ తీసుకొని బయటికి ఏదైనా పని ఉండి వెళ్తే ఆ గ్రూప్ ఇంకొక వ్యక్తి వచ్చేది. అట్లాగా దేవుడి వారం రోజులు దేవుడు మన మధ్య జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడిని మనం ఏం చేయాలా? స్తుతించాలి. మీ అందరికీ వందనాలు. వివేక్ కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఘనంగా సులభంగా దేవుడు దీన్ని పూర్తి చేసుకోవడం సహాయం. కూడా పనులన్నీ చేస్తూ ఉంటారు. బాత్రూమ్ అన్నీ ఇది చాలా తేలిక అయిపోతుంది అన్నట్టుగా 2-3 లక్షలు అయిపోతుంది. కాకపోతే 4 లక్షల దాకా అవుతుందని మొదలు ప్రకటన చేస్తే ఆ వారం వల్ల నిద్ర పెట్టాలి. నమ్మదు ఎందుకు చెప్పాను నేను ఇట్లా 2 లక్షలు అయిపోతుంది కదా, 6 లక్షల మధ్యగా అని నమ్మదలేదు. అది రోజులుగా చదువు మొదలుపెట్టా. తర్వాత ఆదివారం చెప్పాను, తొందరపడి 6 లక్షలు కొన్నాను, అయిపోతుంది బాధలాడుతుంది చెప్పాను. ఆ తర్వాత పనులన్నీ అయిన తర్వాత 12 లక్షలు అయింది. 6 లక్షలు అంటేనే బాధ చెప్పింది కదా, మనకి అంతా చాలా ఖరీదు విలువ కట్టింది. ఇది టైల్స్ కూడా సిమెంట్తో చేస్తే 20,000 ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను. అక్కడ 1,20,000 అయింది. అడిసి అని 20 కేజీలు బస్తా 1000 రూపాయలు. ఒక్కొక్క బండకే జరుగుతుంది. బండ 350 రూపాయలు అయితే 1000 రూపాయలు బస్తా దాన్ని ఇది చేస్తే అంటే గోడలు రకాలుగా కట్టి ఇంకా కట్టబడతారంటే ఈ ఖరీదంతా పెట్టాలి. వివేక దృష్టిలో కూడా అదే నాకు విశ్వాసం ఉంది. కూడా విశ్వాసం ద్వారానే పనులు చేస్తాను. ఏ పనులైనా కొంచెం నాకు కొంచెం బలహీనత పడతాను. ఎక్కడ చేయాలి చేయాలని కొంచెం సమాచారం టెన్షన్ అవ్వాలి. మళ్ళా ప్రభు అంటే వాళ్ళ ప్రభు అంటే దేవుడు చూసుకుంటాడు. ఆశ్చర్యకరంగానే ఏ దినానికి ఏం కావాలో వాళ్ళు కలిగినప్పుడు లేదు అనకుండా కనిపిస్తారు. పిల్లలుగా తర్వాత కొట్టుల్లో మెట్లే కాదు, కొట్టులు కూడా నాకు డబ్బులు అక్కర్లే. 2 లక్షలైనా 3 లక్షలైనా కొట్టులు పంపిస్తాను. అట్లా దగ్గర 1,30,000 దాకా పిల్లల కొట్టులో అన్నీ నేను అడగదలుచుకోలేదు. వాళ్ళే పని చేసి పట్టి వాళ్ళ తీసుకుంటే అన్ని రోజులు పంపిస్తారు. ఎవరు సార్ దేవుడికి వెళ్తారు. అట్లా దేవుడు బట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సమృద్ధిగా ఇది ధనవంతుని ఇల్లు. దేవుని మందిరం ఇల్లు దరిద్రుడు కాదు, ధనవంతుని ఇల్లు. అన్ని క్వాలిటీగా మంచిగా బాగా జరిగించాలనే ఆశ ఎంతోమంది ప్రజలు వాళ్ళ ప్రయాసం బట్టి తీసుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ వయసులో ఊరి విషయంలో కలవడం లేదు, సమయానికి వస్తారు. ఇంకా కొన్ని కోపడిన పని నష్టం జరగకూడదు ఉద్దేశం దర్శకం. ఒక్క పూటే గంటకు పైకి వేస్తే చాపలేదు. అక్కడెక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి వద్దులో నమ్మకంగా ఉంది. అప్పటి నుండి కూడా చాలా సంతోషం. మన ఆత్మీయుల మధ్యలో కూడా దాంట్లో ప్రభు చాలా అద్భుతంగా సహాయపడుతూ వచ్చారు.
ఈ తీర్మానం రక్షణ తీర్మానం చేసుకున్న వీళ్ళు కూడా వీటితో కూడా కలిపి 2 ఆరులు అంటే 66 మంది రక్షణ తీర్మానం. అక్క కూడా అడిగారు, అన్న ఎంతమంది వస్తారన్నా ముందుగా చెప్పలేమక్క, ఎంతమంది వస్తారో తెలియదు, మాకంతా కోటా పోటీ కదా మేము, కాబట్టి ఈ కోటా పోటీలు ఎంతమంది వస్తారో ఇస్తే ఎంతమంది వస్తారు అని చెప్పారు. అప్పుడు మాకు అన్నది, అన్న ఒక్క ఆత్మ రక్షించబడ్డా చాలు, ఈ ఖర్చు ఈ ప్రయాస అంతటికి ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు. అంటే ఒక్క ఆత్మ అంత విలువైనది. వ్యక్తిగతంగా ప్రభు మన కొరకు ఒక్కొక్కరి కొరకు అందరి కొరకు కలిసి కాదు, ఒక్కొక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. అదే అర్థం. అందుకని ఒక్కొక్కరి విషయంలో తన ప్రాణమే పెడితే ప్రాణానికి ఎలా తిరగగలరు. అందుకే భూమి మీద ఎంత క్రయం చెల్లించినా ఒక్క ఆత్మీయ రక్షించబడితే త్వరలో బహుమానం పొందుతాం అని మన ఆశ. కాబట్టి వీళ్ళకు కూడా 66 మంది రక్షణ తీర్మానం ప్రభులో నిలుపుకోవడానికి, ప్రభు కొరకు ప్రేమించడానికి తీర్మానం తీసుకున్నారు. కాబట్టి సూచించండి, ఆ బిడ్డల కొరకు ప్రార్థించవలసి ఉండాలా. సీనియర్స్లో జూనియర్స్లో తప్పనిసరిగా మీరు వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్ తీసుకోండి. తీసుకున్నారా? కొంతమంది పిల్లలు చేతులు ఒకటి ఎక్కలా మీ నెంబర్లు ఇచ్చారా, మీ అడ్రస్లు ఇచ్చారంటే ఎవరు చేతులు ఎక్కలేదు, ఏదో ఒక 5-6 ఇస్తారు. చాలా బాధ్యతగా ఉండాలి. బాగా పౌలు అన్నట్టుగా నా మట్టుకు అయితే సావు అయితే కాబట్టి సావు పడుకోవడం అతడు ప్రజలకు